సో హాయ్ గైస్, ఇప్పుడే రాకాస మూవీ చూసొస్తున్నా. నెక్స్ట్ బైకర్ మూవీ ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళి వీడియో చేసేంత ఓపిక లేదు, టైం లేదు బేసిక్గా. సో అందుకే చాలా క్విక్గా కంప్లీట్ చేసేద్దాం. ఇంకా రాకాస మూవీ ఎట్లుందంటే, మూవీలో ఎక్కడెక్కడైతే ఫ్యాంటసీ ఎలిమెంట్స్ యాడ్ అయినాయో, ఈ జానపదాలు అనే కాన్సెప్ట్ ఎక్కడెక్కడ వచ్చిందో అక్కడ మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్గా, కొంచెం ఎగ్జైటింగ్గా పర్లేదు చూడొచ్చు అనేటట్టు ఉంది. లైక్ బాగానే ఉంటుంది సీన్స్ అన్ని, నవ్వుకుంటాం, కొంచెం గూస్ బంప్స్ ఫీలింగ్ వస్తాయి. అక్కడక్కడ లైట్ హారర్ టచ్ ఉంది, ఇవన్నీ బాగానే అనిపిస్తాయి. ఇన్ఫాక్ట్ నేను కొన్ని సీన్లకు అరిచిన, లైక్ లిటరల్ ఐ షౌటెడ్. అంటే మనకు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ వచ్చినప్పుడల్లా హై వస్తుంది, బట్ ఈ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ పక్కన పెడితే మిగతా మూవీ మొత్తం కామెడీ పైన తీసిరు. ఈ కామెడీ సీన్స్ ఒక్కటంటే ఒక్కటి ప్రాపర్గా వర్కౌట్ అవుతలేదు. ఒక 10 జోకులు వేస్తే 2 జోకులు వెళ్తున్నాయండి. మిగతా 8 జోకులు ఎంత రొటీన్ జోకులు, చిన్నపిల్లలు వేసే జోకులన్నీ మూవీలో పెట్టారు. సో దీనివల్ల మూవీ ఎక్కడైతే కామెడీ పైన డిపెండ్ అయిందో ఆ సీన్స్ అన్ని అటర్ ఫ్లాప్ అయిపోయినాయి. ఏదో అక్కడక్కడ మాత్రం వెళ్ళినాయి. బట్ ఎక్కడెక్కడైతే ఫ్యాంటసీ ఎలిమెంట్స్, ఈ జానపదాలు పెట్టారో ఆ సీన్స్ అన్ని పర్లేదు ఇంట్రెస్టింగ్గానే వెళ్ళినాయి, లైక్ చూడబుల్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం ఫిల్లర్ సీన్స్. ఫస్ట్ హాఫ్ చూసి దండగా, లిటరల్గా ఫస్ట్ హాఫ్ చూసి దండగా. ఇంటర్వెల్ వరకు ఏదో కొంచెం ప్లాట్లోకి ఎంటర్ అవుతారు, కానీ ఫస్ట్ హాఫ్ మొత్తం డొల్లా. ఈ కోటలోకి ఎంటర్ అవ్వడం, రాక్షసుడు, బ్రహ్మ రాక్షసుడు అని చెప్పి అన్ని ఎలిమెంట్స్ సెకండ్ హాఫ్లో వస్తాయి. మూవీ స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాలు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది, బికాస్ ఆ ఎలిమెంట్స్ వల్ల, జానపదాల వల్ల. బట్ మళ్ళీ ఎప్పుడైతే మూవీ ప్రజెంట్లోకి వస్తుందో అక్కడ నుంచి మూవీ హీరో ఇంట్రడక్షన్ అవుతుంది. హీరోయిన్ ఇంట్రడక్షన్, కామెడీ ఇవన్నీ అయితే ఉంటాయి. అక్కడక్కడ పేలుతున్నాయి, కానీ మిగతా అంతా నేను తలబట్టుకొని కూర్చున్నా. అసలు ఎందుకు వచ్చింది బైకర్ మూవీకి వెళ్ళినా అయిపోతున్నాయి అనిపించింది. బికాస్ అంత లేక్ కామెడీ ఉంటుంది. మీరు ఒప్పుకోకపోయినా నాకు సంబంధం లేదు, కానీ సంగీత్ శోభన్ అంత గొప్ప యాక్టర్ ఏం కాదు. జస్ట్ ఆయన కామెడీ టైమింగ్ బాగుంటుంది తప్ప ఆయన నాట్ ఎ గ్రేట్ యాక్టర్. సో ఆయన మీద మూవీ డిపెండ్ అయిందంటే ఓన్లీ కామెడీ పైన డిపెండ్ అయింది. ఆ కామెడీ పేలట్లే కాబట్టి ఆయన కూడా ఏం చేసింది లేదు. వీటన్నిటికీ తోడు ఫస్ట్ హాఫ్లో 3 పాటలు, హీరో ఇంట్రడక్షన్ పెళ్లి పాట ఒకటి, జాతర పాట ఒకటి, హీరోయిన్తో లవ్ పాట ఒకటి. ఆ సాంగ్స్ అంత ఇంట్రెస్టింగ్ అంటే అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు, చాలా బోరింగ్ ఉన్నాయి బేసిక్ చెప్పాలంటే. ఫస్ట్ హాఫ్ ఎంత బొక్కలా ఉన్నా అట్లీస్ట్ ఇంటర్వెల్ పడ్డాక ఒక మంచి పాయింట్ వచ్చిందేమో, పర్లేదు సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుందేమో, కొంచెం ఎగ్జైటింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయేమో అనుకున్నా, కానీ అక్కడక్కడ మాత్రమే సెకండ్ హాఫ్ ఎగ్జైటింగ్ ఉంది. చాలా వరకు సెకండ్ హాఫ్ కొంచెం బోరింగ్గానే ఉంది, బికాస్ అంత హెవీ కామెడీ కానీ, అంత హెవీ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ మరీ హెవీగా అయితే ఏం లేవు. ఉన్నంత వరకు బాగానే ఉంటాయి అంతే. అండ్ మూవీ ప్రీ క్లైమాక్స్లో ఒక టర్న్ తీసుకుంటుంది. ఆ టర్న్ ఎందుకురా ఇప్పుడు దాన్ని ఒక పని మీద వెళ్ళినా ఆ పని కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది అనిపించింది. బికాస్ అంత సాటిస్ఫైయింగ్ క్లైమాక్స్ ఏమి అనిపించలేదు నాకైతే. ఇంకా బెటర్ క్లైమాక్స్ ఉంటే బాగుండే, అట్లీస్ట్ లాస్ట్ 5 minutes బెటర్ ఉంటే బాగుంటుండే. నాకు ఎందుకో ప్రాపర్ క్లోజర్ అనిపించలేదు. సంగీత్ శోభన్ కాకుండా ఈ మూవీలో కామెడీ వర్కౌట్ అయిందంటే అక్కడక్కడ గెటప్ సీన్ వల్ల, అక్కడక్కడ ఆయన పేల్చే పంచులు కొంచెం బాగానే ఉంటాయి. సెకండ్ హాఫ్లో ఒక మంచి క్యారెక్టర్ వస్తుంది వెన్నెల కిషోర్ గారిది, ఆయన కూడా అక్కడక్కడ కామెడీ బాగానే వర్కౌట్ అయింది, నిజంగా బాగానే వర్కౌట్ అయింది. వీళ్ళిద్దరి పైన కామెడీ డిపెండ్ అయింది. సంగీత్ శోభన్ కూడా ఓకే కామెడీ, అంత గొప్పగా ఏం లేదు. సెకండ్ హాఫ్లో కోటలో హీరోకి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఆ ఫోర్ట్లో, బట్ ఆ ఇబ్బందులను చాలా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. అంటే హీరోకి పెద్ద హర్డిల్స్ అన్న ఫీలింగ్ రాదు మనకు. అసలు వాడు బాగా కష్టపడుతుండు, వారు వీడు ఎట్లైనా సాధించాలనే ఫీలింగ్ మనకు రాదు, బికాస్ అంత కష్టమేం చూపెట్టలేదు. వీడు ఎట్లనే వేసి గెలవాలి అనే ఫీలింగ్ మాత్రం ఎక్కడ రాదు, బికాస్ అంత కనెక్ట్ అవ్వం హీరోతో మనం. లేదు పర్లేదు, కొంచెం కామెడీ డీసెంట్ ఉన్నా పర్లేదు, మాకు ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఎక్కువ ఉండాలి. సోషల్ ఫ్యాంటసీ అంటే మిమ్మల్ని సెకండ్ హాఫ్ ఒక 60-70% సాటిస్ఫై చేసేది, దానికోసం మాత్రం వెళ్తే వెళ్ళండి అంతే. సో యాజ్ ఎ ఓవరాల్ నాకైతే జస్ట్ యావరేజ్, కొంచెం డిసప్పాయింట్ అయినా యాక్చువల్లీ. మానస శర్మ డైరెక్టర్, లేడీ డైరెక్టర్, చాలా ఎక్కువ ఊహించుకున్నా, బట్ ఓకే పర్లేదు. అంతకుమించి ఇంకేమనిపించలేదు. నెక్స్ట్ బైకర్ మూవీకి వెళ్తున్నా. ఆల్మోస్ట్ ఒక 3-4 లోపల రివ్యూ వచ్చేస్తుంది. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మూవీ మంచి. సపోర్ట్ చేయండి. ఉంటా గైస్, జిందాబాద్, థ్యాంక్స్, నమస్తే.